అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంచలనం సృష్టించిన బాలిక రంజిత అనుమానాస్పద మృతి కేసు హత్యగా నిర్ధారించారు పోలీసులు. పోస్టుమార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత ఉంటున్న ఇంటి కింద ఓ షాప్ కి రెగ్యులర్ గా శ్రీను వస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే రంజిత తల్లికి శ్రీనుతో పరిచయం ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో చిన్నారికి కావలసిన ఐటమ్స్ తెచ్చి ఇవ్వాలని శ్రీనుకు చెప్పేది. ఈ నెల 4న రంజిత హత్య జరిగిన రోజు కూడా శ్రీను ఇంటికి వెళ్లాడు. అంతేకాదు శ్రీను సునీత ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికొచ్చి చూడాలని శ్రీనును కోరింది సునీత. అదే రోజు రంజిత చనిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు తనపై అనుమానం రాకుండా విచారణకు వచ్చిన పోలీసులతో నిందితుడు కూడా తిరిగాడు. నిందితులను త్వరగా పట్టుకోవాలని లోకల్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టాడు శ్రీను. మరోవైపు సునీత కాల్ లిస్టుపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్లో అందిస్తారు. సాయి సుధీర్. ఈ నెల 4న జరిగిన రంజిత హత్య కేసు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు రంజిత వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్న కింద ఫ్లోర్ లోనే ఒక వ్యక్తి ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆ షాప్ కు సంబంధించిన షాప్ రెగ్యులర్ గా శ్రీని అనే ఒక యువకుడు వస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరు కోటి శ్రీను ఇద్దరు కూడా ఫ్రెండ్స్. అయితే ఆ సమయంలో శ్రీను ఈ నెల 4వ తేదీన ఈ రంజిత హత్య జరిగిన సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్లి సునీత మెడకు ఉరివేసి చంపి ఆ తర్వాత ఆమెను ఫ్యాన్ కి ఉరివేసినట్టుగా దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు విచారణ తేలింది. దానికి సంబంధించి కూడా పోలీసులు ముందు నుంచి ఇది వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే రంజిత ఫ్యామిలీ ఇది ఆత్మహత్య కాదు హత్య అని ముందు నుంచి చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేశారు. ఇటు పోస్ట్ మార్టం నివేదిక అదేవిధంగా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఇది హత్యగా నిర్ధారణ చేశారు. దానికి సంబంధించి ఇటు స్కూల్ కు సంబంధించిన వాళ్ళు మరొక వైపు ఇంటి యజమాని మరోవైపు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దాదాపు 10 మందిని విచారణ చేశారు. ఈ విచారణకు సంబంధించి శ్రీనుయే రంజితను హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే కీలక ఆధారాలు సేకరించారు. అసలు శ్రీను ఎందుకు చంపాడో ఆ సమయంలో ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరొక వైపు రంజిత వాళ్ళ అమ్మ సునీత ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు. దానికి సంబంధించి ఏమైనా సునీత ఇంట్లో లేని సమయంలో ఏమైనా అవసరం అయితే రంజితకి కావాల్సిన వస్తువులు శ్రీను తెచ్చి ఇస్తూ ఉండేవాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరొక వైపు శ్రీనుకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే శ్రీను రెగ్యులర్ గా ఈ మర్డర్ జరిగిన తర్వాత కూడా పోలీసులను పక్కద్రోవ పట్టించడానికి వాళ్ళతో తిరగడం, వాళ్ళకి సంబంధించి త్వరగా నిందితులను పట్టుకోవాలని గ్రూపుల్లో మెసేజ్లు చేస్తూ ఉండేవాడు. అంటే తన వైపు పోలీసులు అనుమానం రాకుండా ఈ విధంగా చేసినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మరొక దీనికి సంబంధించి సాయంత్రంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రావణి. సాయి సుధీర్, అంటే ఇది హత్య తల్లికి తెలిసే జరిగిందా? ఆ కోణంలో పోలీసులు ఏమైనా విచారణ చేస్తున్నారా? అంటే దానికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు చాలా సెన్సిటివ్ ఇష్యూ, అదేవిధంగా ఒకవైపు కూతురు చనిపోయింది కాబట్టి ఆ కోణంలో ప్రస్తుతానికి శ్రీను హత్య చేశాడని తేలింది. మరొక వైపు ఇందులో ఆ తల్లికి తెలుసా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఇది 2 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి కింద ఫ్లోర్ లో అదేవిధంగా మొత్తం షాపుల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కన్వర్షన్ ఉందా లేదంటే రెగ్యులర్ గా ఇంటి కింద ఉంటాడు కాబట్టి ఏమైనా అవసరానికి మాత్రం మేము తెప్పించుకోవడం వరకే పరిమితం అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కాసేపట్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రావణి. అంటే శ్రీను సునీతకి ఎన్నేళ్ల నుండి పరిచయం ఉంది? అసలు శ్రీను ఏం చేసేవాడు సుధీర్? శ్రీను ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తూ ఉండేవాడు. సునీత రామచంద్రపురం ప్రభుత్వ హాస్పిటల్లోనే హెడ్ నర్స్ గా ఉండేది. అంటే సునీత భర్త రాజు ముంబైలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. పెద్ద కూతురు వైజాగ్ లో చదువుకుంటూ ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఏమైనా అవసరాలు ఉంటాయా, అదేవిధంగా ఒకవేళ తాను ఇంట్లో లేని సమయంలో పాపకు కావాల్సిన వస్తువులు కావచ్చు, అదేవిధంగా వేరే థింగ్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేసి ఆమెకి ఇవ్వాలని చెప్పడం, దానికి సంబంధించి వాళ్ళిద్దరూ రిలేషన్ ఉండేది కానీ పోలీసుల విచారణలో తెలుస్తుంది. దానికి అనుగుణంగా వీళ్ళ మధ్య ఒకవేళ ఈ మర్డర్కి సంబంధించి రంజిత మర్డర్కి సంబంధించి ఇంకా దీని వెనక ఏమైనా కీలక ఆధారాలు దొరుకుతాయా, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి సన్నిహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. సాయంత్రం లోపు ఈ విషయం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుధీర్, ఇప్పుడు బాలిక తండ్రి ఇంకేమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే ఏదైనా ఆశించి హత్య చేయడం లేదంటే ఇంకేమైనా సంబంధంతో ఈ హత్య జరిగింది అనే విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రస్తుతానికి బాలిక తండ్రి ఎవరైతే రంజిత తండ్రి రాజును కూడా పోలీసులు దాదాపు 5 బృందాలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి ఆయన తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులను అదేవిధంగా తల్లిని స్పెషల్ గా పర్సనల్ గా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఈ హత్యకు సంబంధించి ఎవరికి అనుమానాలు ఉన్నాయి, ఏ కోణాల్లో దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అంటే ఒకవైపు కూతురు చనిపోయింది, అదేవిధంగా రాజు ఆ టైంలో ఇంట్లో లేడు. మరొక వైపు పెద్ద కూతురు కూడా వైజాగ్ లో చదువుకుంటుంది. తల్లి సునీత కాకినాడ పని మీద వెళ్ళింది. అంటే
మొత్తం ఈ ముగ్గురు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా వివరాలు సేకరించడం, అదేవిధంగా ఒకవేళ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కావాలి. ఖచ్చితంగా మీకు ఇందులో వేరే ఎవరైనా పాత్ర ఉందా అంటే దానికి సంబంధించి ఆధారాలు కావాలి. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే శ్రీనుని విచారణ చేస్తున్నాడు. శ్రీను చంపాడని తెలిసింది కాబట్టి శ్రీను ఒక్కడే చంపాడా లేదంటే ఇందులో వేరొకరే మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, మిగతా వాళ్ళతో ఎవరితోనైనా రిలేషన్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే ఈ ఫ్యాన్ కి సంబంధించి ఫ్యాన్ కు వేసాడు కాబట్టి ఫ్యాన్ కి సంబంధించిన దాని మీద శ్రీను వేలి ముద్దలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆధారాలతో శ్రీనుని పట్టుకున్నారు. ఒకవేళ ఈ కేసుని డైవర్ట్ చేయడానికి శ్రీను రెగ్యులర్ గా పోలీసులతో మాట్లాడడం, ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాడు కాబట్టి పోలీసులు చుట్టూ తిరగడం, తన వైపు ఈ కేసు రాకుండా డైవర్ట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతానికి శ్రీనుని ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో మాత్రం విచారణ చేస్తున్నారు. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.